కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రామగుండం తబితా ఆశ్రమం నందు తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ మాజీ చైర్మన్ ఆదేశాల మేరకు కోలేటి ఫౌండేషన్ ద్వారా స్థానిక బీఆర్ఎస్ యువ నాయకులు మధ్య అన్వేష్ ఆధ్వర్యంలో తబితా ఆశ్రమంలో కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం, కేక్ కట్, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులు స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్, టీఆర్ఎస్ పట్న అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్, దారంలో కుమార్, సారయ్య నాయక్, శివరాత్రి గంగాధర్, మాడిశెట్టి రవి, సాగర్, టోనీ, అశ్విక్, రాజేష్, వినయ్, దిన్ను, నరేష్ పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్, ఈ యువతకి ఆదర్శమైనటువంటి ఐకాన్గా చెప్పుకునే వ్యక్తి ఎవరైతే తెలంగాణలో ఉన్నారో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐకాన్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీ రమణ గారి జన్మదినం పురస్కరించుకొని రామగుండం పట్టణంలోని తబితా ఆశ్రమంలో కోలోటి ఫౌండేషన్ ద్వారా మధ్య అన్వేష్ గారి ఆధ్వర్యంలో పిల్లల మధ్య కేక్ కట్ చేసి అన్నదానం చేయడం జరిగింది. కేటీ రమణ గారు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఐటీ ప్రత్యేకతను జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళినటువంటి మంచి నాయకులు, యువతకు ఐకాన్గా పిలువబడే శ్రీ కేటీ రమణ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కోలేటి ఫౌండేషన్ గౌరవనీయులు పూర్వపు చైర్మన్, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గారైన కోలేటి దామోదర్ గారి కోలేటి ఫౌండేషన్ ద్వారా స్థానిక మిత్రులు, సోదరులు మధ్య అన్వేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం పట్టణంలోని తబితాశ్రమంలో ఈ కేటీ రమణ గారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఒక చక్కటి యూత్ ఐకాన్గా పేరుగాంచి వివిధ దేశాల నుండి ఐటీ కంపెనీలు మన తెలంగాణకు తరలించగల చెప్పండి. బదిలిస్తుంది మటన్ తినండి, మటన్ అరే సంధ్య లక్ష్మి సంధ్య